నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీవు బ్రతికి ఉన్న పాపం నీలో ఉంటే నీవు పరలోకం వెళ్ళగలవా? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, మీలో కొందరు మరణానికి దగ్గరలో ఉన్నారు, మరికొందరు దేవుని ప్రేమకు దగ్గరలో ఉన్నారు. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, చాలామంది పాపంలో అనగా త్రాగుడు, సినిమా పిచ్చి, జూదం, ఫోనియోగ్రఫీ, దొంగతనం, వ్యభిచారం, డ్రగ్స్కి అలవాటు పడిపోవడం, ఇతరులు మోసం చేయడం, ఇతరులకు అపాయకరంగా ఉండడం అనే బంధకాల్లో చిక్కుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేయుచూ ఉన్నారు. ఇదే పాపం. ఈ పాపం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఈ పాపం నిన్ను శాపగ్రస్తునిగా చేస్తుంది. ఈ పాపం నిన్ను విలువలేని వానిగా చేస్తుంది. ఈ పాపం దేవునికి దూరం చేస్తుంది, నరకానికి నడిపిస్తుంది, అనేక నష్టాలను కలిగిస్తుంది. ఈ పరిస్థితులన్నిటి నుండి విడుదల కావాలంటే నీవు మరణానికి అప్పగింపబడక మునిపే, నీవు చనిపోక మునిపే నీ పాపం కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచిన యేసయ్య యొద్దకు పాపం ఒప్పుకో. నేను పాపిని, నేను పాపం చేసి తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు యేసయ్య అని, నాకు ఒక క్రొత్త జీవితం ఇవ్వండి యేసయ్య అని అడుగు. ఖచ్చితంగా ఆయన ఇస్తారు. ఇక ఎప్పుడు పాపం చేయను అని ఒప్పుకో. నీ పాపాన్ని తీసి నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చి నీ పరిస్థితిని మార్చి నరకం నుండి నిన్ను తప్పిస్తారు. ఈ విషయం నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, పాపంతో నీ బ్రతుకు నీవు ముగిస్తే నరకానికి పోవలసిన పరిస్థితి. నీవు నరకానికి పోతే ఎంతో ప్రేమతో నిన్ను నిర్మించి ఆయన ప్రేమను నీ తల్లిదండ్రుల్లో ఉంచి ప్రేమించి నిన్ను పోషించి బ్రతికించి ఇంతవరకు కాచిన దేవుడు నీ మీద అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమకు నీవు దూరం కాకూడదని, ఆ నరకానికి చేరువు కాకూడదని ఈ విషయం నా ద్వారా దేవుడు నీకు చెప్తున్నారు. నిన్ను సృష్టించిన దేవుడే ఈ విషయం నీకు తెలియపరుస్తున్నాడు. దీనిని కాదంటే తప్పదు నరకం, లోబడితే ఉంటుంది పరలోకం. ఇక నీ జీవితం అనేకులకు ఒక గొప్ప సాక్ష్యం. ఈ నీ నూతన జీవితం దేవునికి సొంతం. ఇక నీ పాపం విడిచిపెట్టి దేవుని చిత్తానికి లోబడు. నీ జీవితం ఆయన చేతుల్లోకి పెట్టు. ఆయన నిన్ను హత్తుకుని పరలోకానికి చేరేంత వరకు నిన్ను నడిపిస్తారు. ఖచ్చితంగా నీ కొరకు దాచి ఉంచిన పరలోక రాజ్యాన్ని నీకిస్తారు. నీ ద్వారా నీ కుటుంబానికి ఇస్తారు. నీవు అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆదర్శంగా ఉంటావు. నీ జీవితం ఎంతవరకు దూషించబడి, ద్వేషించబడి, చీదరించబడిన పరిస్థితుల్లో ఉందేమో, ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో. ఇక నుండి నీవు అలా ఫీల్ అవ్వవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. నమ్ము. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.